వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో పుట్టులి. స్పాన్సర్ బై చందన ప్రదర్శన షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. ఈ రోజు మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? జయమ్మ. జయమ్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గతంలో కాల్ చేస్తున్నట్టున్నారు. హైదరాబాద్ నుంచి. అమ్మా పద్మ. గతంలో కాల్ చేశారు కదా జయమ్మ మీరు? అవును, 2 నెలలు 3 నెలలు అవుతుంది. అవును, మీ పేరు గుర్తుంది నాకు. రానే లేదమ్మా. మీరు విన్ అవ్వలేదు కదా? విన్ అయినాను కదా. ఎందులో? ఇది రాజస్థాన్ అని చెప్పినా కదా, 25వ తారీఖు. లక్కీ డీప్ లో మీ పేరే వచ్చిందా? అవును. ఏ రోజు, ఏ తారీఖు గుర్తుందా మీకు? ఉంది మా, ఉంది, రాసి పెట్టుకున్నాము. ఎన్నిసార్లు చేస్తున్నా. సరే అయితే మీరు హోల్డ్ లో ఉండి మా వాళ్ళతో మాట్లాడండి. మీ నెంబర్ తీసుకుంటారు, ఒకసారి అడ్రస్. ఉండమ్మా, కాదు, చెప్తా. ఇదిగో 24వ తారీఖు 6వ నెల, జూన్ 26. ఒకసారి చెక్ చేయండి. జూన్ 26 జయమ్మ గారి పేరు, హైదరాబాద్. మళ్ళా మా పాప మనవరాలు 8వ తారీఖు చేసింది. మా పట్టు చీర వచ్చింది ఆ రోజు. వచ్చింది కదా, చెప్దామని. రాలేదు, రానే లేదు అవి. ఓకే అమ్మ, కొంచెము బట్టలన్న పంపిస్తే ఖచ్చితంగా మీరు విన్ అయితే. ఒకే లక్కీ డీప్ లో మీ పేరే కనుక ఉండుంటే కనుక మీకు వస్తుంది ఆ డేట్ లో. మా మనవరాలు కూడా 8వ తారీఖు 7వ నెల చేసింది. అయితే కొన్ని వచ్చింది. ఓకే, అయితే చాలా మంది పెండింగ్ వచ్చింది ఆ రోజు. ఓకే, కొంతమంది అయితే ఆల్రెడీ ప్యాక్ చేసి ఒక 2 days బ్యాక్ అయితే పంపించారు. ఎవరైనా పెండింగ్ ఉంటే కనుక మీకు ఆల్రెడీ వస్తుంది, ఏమనుకోవద్దు. కొంచెం లేట్ అయింది మనకి ఇక్కడ. ఆల్రెడీ ప్యాక్ అని ఒక 2-3 days బ్యాకే ప్యాక్ చేసి ఆల్రెడీ పార్సల్స్ కూడా వెళ్ళటం జరిగింది. ఎవరికైనా లేట్ అయినా ఏమనుకోవద్దు, ఒక 1 week లోపు అయితే మ్యాక్సిమం అందరికీ వచ్చేస్తాయి. ఓకేనా జయమ్మ గారు, మీ పేరైతే ఆల్రెడీ చెక్ చేస్తున్నారు. ఒకవేళ మీకు కూడా పార్సల్ కొరియర్ అయిపోయిందో లేదో చెక్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో హలో అండి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు మానస. మౌనిక గారు ఎక్కడి నుండి? మానసనా మౌనికనా? మానస అండి. మానస ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఒంగోలు అండి. ఎక్కడండి? ఒంగోలు, ప్రకాశం అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మానస గారు? ఏం లేదండి, హౌస్ వైఫ్. పిల్లలా? ఓకే, చిన్న పిల్లలా పెద్దవాళ్ళ? చిన్న పిల్లలండి, స్కూల్కి వెళ్ళారు. ఓకే, మీకు అక్కడ టైం సరిపోతుంది వాళ్ళతోటి? అవునండి. ఓకే, మరి ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదండి, కొంచెం సేపు టీవీ చూస్తాను, మీ ప్రోగ్రాము. ఇంకా పిల్లలు వచ్చేస్తారు, సరిపోతుంది. ఓకే, వెరైటీస్ వంటలు అన్నీ చేస్తూ ఉంటారా? చేస్తామండి. తిన్నారండి మీరు? ఏంటండి? మీరు తిన్నారా అని అడుగుతుంది. అర్థం కాలేదు మీ వాయిస్ నాకు. తిన్నారా తిన్నారా అని అడుగుతున్నారా? నేను చేసేసాను ఈరోజు, చాలా ముందుగా చేశాను. 2వ రౌండ్ కూడా రెడీగా ఉన్నా ఈరోజు. ఫస్ట్ రౌండ్ దిగ్విజయంగా 12 లోపు అయింది. 2వ రౌండ్కి రెడీగా ఉన్నా. ఇది అయిన తర్వాత మిగిలితే 2వ రౌండ్ కూడా వేసేస్తా. ఎందుకు మీరు భోజనం చేశారా? తిన్నానండి. ఏం చేస్తారు, వంట ఏం చేశారు ఈరోజు? ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై. మరి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంకి అవుతుందా పిల్లలకి? అవ్వదుగా. పిల్లలకి టిఫిన్ పెడతానండి, మధ్యాహ్నం మామయ్య గారు వెళ్ళి ఇచ్చొస్తారు టిఫిన్ లంచ్. ఓకే, అప్పుడు మరి ఫిష్ పెడతారా లేదా నార్మల్ ఏదైనా కర్రీ చేసి పెట్టాలా? ఫిష్ పెట్టానండి, ఫిష్ ఫ్రై. అది షార్క్ ఉంటది కదా, సొర చేప ఫ్రై చేస్తాను. సూపర్, అసలు మంచి మంచి వంటలు చేస్తారు అయితే మీరు. చేస్తానండి. ఓకే, ఏంటి ఈరోజు టిప్ చెప్తున్నారా, పాట పాడుతున్నారా, ఏంటి? సినిమాలు అవి చూస్తూ ఉంటారా? చూస్తానండి. థియేటర్కి వెళ్తారా? లేదు, ఇంట్లోనే. అవునా, సరే ఒక పాట పాడండి అయితే. ఓకే అండి. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విహారిణి వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతమి మాయాత్మికే. అడిగిన మంచి పాట పాడారు. మీకోసం కూడా నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా.
కొంచెం ఈజీగా అడగండి, హార్డ్గా ఉంటున్నాయి మీరు అడిగే క్వశ్చన్స్. మరి ఈజీగా వస్తే ఎట్లా, కొంచెం హార్డ్గా ఉన్న దాంట్లో ది బెస్ట్ రావాలి మనకి. కొంచెం ఈజీగా అడగరా? తప్పకుండా. మీకోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా, పక్కన ఉన్నారు ఎవరైనా సపోర్ట్ చేయడానికి? ఎవరు లేరండి, మీరు కొంచెం ఈజీగా అడిగితే చెప్తాను. ట్రై చేద్దాం ఇద్దరం కలిపి, అసలు ఈజీగా వస్తుందా లేదా ట్రై చేద్దాం. కొంచెం క్లూ కూడా ఇవ్వండి మీరు. తప్పనిసరిగా. మీకోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత ద్వీపం ఏది? నది ఆధారిత ద్వీపం పెద్దది. ప్రపంచంలోనే అతిపెద్దది. కొంచెం క్లూ ఇస్తారా? ద్వీపం అన్న పదం లాస్ట్ లో వస్తుంది. సో ఇంకా మిగిలిన మూడు అక్షరాలు. మాల్దీవ్స్ కాదా? ఏంటది? మాల్దీవ్స్ కాదా? మాల్దీప్ కాదు. మజులి. ఇంకా మీరు చెప్పిన దాంట్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్, అది ఫైనల్ చేసి చెప్పండి. మజులి అండి. మజులి ద్వీపం. మీరు చెప్పిన ఆన్సర్ అయితే మనకి టైం అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక ఆన్సర్కి వచ్చారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. రైట్, ఇక మన నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయలక్ష్మి అండి, చిత్తూరు. చిత్తూరు నుంచి విజయలక్ష్మి గారు, నిన్న కాల్ చేశారా? అవునండి, చేశాను. విజయలక్ష్మి గారు, భోజనం చేశారా? అయిందండి. ఏం చేశారు ఈరోజు? నూనె వంకాయ కూర అండి. ఏం కూర? గుత్తి వంకాయ. గుత్తి వంకాయ కూర. ఓకే. అవునండి. మరి ఏంటి స్పెషల్? నార్మల్గానే చేశారా? నార్మల్ గానే చేశానండి. ఓకే. ఏంటి మరి ఇవాళ టిప్ చెప్తున్నారా? ఏంటి పరిస్థితి? ఒక లైన్ పాట పాడతానండి. ఓ సూపర్, పాడండి. కొండలలో నెలకొన్న కోనేటి రాయలు వారు, కొండలంత వరములు పెడువారు, కొండలలో నెలకొన్న కోనేటి రాయలు వారు. అంతే అండి, మర్చిపోయాను. కాల్ కలిసింది, పాట పాడదామని లోపుగా మర్చిపోయారు. అంతేనా? అంతేనండి. ఓకే, సరే అయితే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది అడగండి ఈ రోజున. ఆ క్వశ్చన్ మాకంటే ఈజీ క్వశ్చన్ వస్తే మేము ఈజీగా అడుగుతామండి. విజయలక్ష్మి గారి కోసం ఈజీ క్వశ్చన్ కావాలి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, కావేరి నది యొక్క జన్మస్థలం ఎక్కడ? తలకావేరి అండి. ఇంకా కర్ణాటక. తలకావేరి. కర్ణాటక. అంతేనండి. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయేమోనని. ఇంకేం లేదండి, అంతే. కరెక్ట్ ఆన్సరేనా అది? అసలు కరెక్టే అండి. పక్కా? పక్కా. మీకు ఆన్సర్ చెప్పారా? ఈ క్వశ్చన్ ముందు అడిగారా? లేదండి, తెలుసండి. కర్ణాటకలో మా బంధువులు ఎక్కువ ఉంటారు, పోయానండి అక్కడ. ఓకే, అందుకని మీకు తెలుసు. అవునండి. తలకావేరి, కర్ణాటక. ఇది కరెక్ట్ ఆన్సరా లేదా ఇంకా టైం ఉంది, కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు? లేదండి, అదేనండి. మీరు అంటే ఫిక్స్ అయిపోయారు గట్టిగా? అవునండి. ఒకవేళ రాంగ్ అయితే? రాంగ్ అయితే ఇంకోసారి ట్రై చేస్తాను, అంతే. ఓకే, టైం అయిపోయింది. కనుక ఆన్సర్ అది కాదు కదా, బ్రహ్మగిరి కొండలు కదా అసలు. యాక్చువల్లీ మీరు తలకావేరి కర్ణాటకని ఎలా చెప్పారు? కానీ మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్. కంగ్రాచులేషన్స్. రెడీ, మన నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా చెరుకువాడ. పశ్చిమ గోదావరి జిల్లా చెరుకువాడ. అవునండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు నాగలక్ష్మి గారు? నేను గృహిణినండి. ఓకే, భోజనం చేస్తారా? ఈరోజు ఫంక్షన్కి వెళ్ళొచ్చానండి. ఫంక్షన్కి వెళ్ళొచ్చారు? ఏం ఫంక్షన్ ఏంటి? శ్రీమంతం ఫంక్షన్. ఓహో, అక్కడ భోజనం చేసి వచ్చారా? అక్కడ భోజనం చేసి వచ్చానండి.
ఓకే, సరే అయితే మరి వాళ్ళు ఏమైనా పాట పాడుతున్నారు ఏంటి? సీమంత విశేషాలు ఏమైనా ఉన్నాయా చెప్పడానికి? ఈ మంత్ విశేషాలు ఏమున్నాయి? ఏమైనా ఫంక్షన్ చేశారు, గాజులు తొడిగారు, ఓకే, అమ్మాయికి లైట్ తినిపించారు, భోజనాలు పెట్టారు. అంతే. మనకి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చినాయా? రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఓపెన్ చేసి చూసారా? గాజు బాటిల్ ఇచ్చారు. ఓకే స్వీటు, 2 స్వీట్లు, హాట్. ఓకే, వేసి ఇచ్చారు. సరే అయితే ఏంటి ఇంతకీ పాట పాడుతున్నారా, టిప్ చెప్తున్నారా? జలుబుగా ఉందండి కొంచెం. టిప్ చెప్పండి అయితే. ఇప్పుడు అంతా ఇప్పుడు అందరికి కూడా జలుబులు, దగ్గులు, రంపలు చాలా ఇబ్బంది. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా. అవును. కాచి చల్లార్చి నీళ్లు తాగాలి. ఉమ్, తాగాలి. మళ్ళీ పాలలో మిరియాల పొడి వేసుకుని, మిరియాల పాలు, శొంఠి మిరియాల పాలు తాగితే జలుబు, దగ్గు, రంప చాలా ఉపశమనం ఇస్తుందండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మీకు కూడా కోల్డ్ చేసింది కాబట్టి చిట్కా కూడా అందరికి అదే ఇచ్చారు. కొంచెం హాట్ వాటర్ తాగండి, అండ్ పాలలో మిరియాలు, సొంటి అండ్ పసుపు కూడా వేసుకోవచ్చు. యాంటీబయాటిక్ మంచిది. పసుపు వేసుకుంటే అన్ని మరి పసుపు మిరియాలు కూడా వేడి చేస్తుంది. ఏదో ఒకటి వేసుకోవాలి. ఏదో ఒకటి అంటే వేసుకోండి, ఎందుకంటే వేడి చేస్తుందని చెప్తున్నారు. సో అది కూడా ఒక మంచి టిప్, యూజ్ అవుతుంది. మీకోసం కూడా నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. పక్కన ఎవరైనా ఉన్నారు మీరు చెప్పడానికి? ఓడిపోయాను. మరి ఇమేజ్ తీసుకుంటారా, ఫోటో చూసి చెప్తారా? బాబు నాకు ఇమేజ్ అసలు తెలియదండి. అయితే క్వశ్చనే అడగనా? ఈజీగా అడగండి. ఎవరైనా ఉన్నారా పక్కన? ఎవరు లేరు. ఎవరు వస్తున్నారు ఇప్పుడు? సరే అయితే క్వశ్చన్ అయితే అడుగుతాను, వచ్చిన వాళ్ళు ఆన్సర్ అడగండి, సరిపోతుంది. క్వశ్చన్ వచ్చేసి, హిమాలయ నదులలో అతి పొడవైన నది ఏది? హిమాలయ నదులలో అతి పొడవైన నది ఏది? వచ్చిన వాళ్ళు అడగండి, ఆన్సర్ చెప్పమనండి అర్జెంటుగా. హిమాలయ నదులలో అతి పొడవైన నది 4 అక్షరాలు. ఫస్ట్ అక్షరం చెప్పండి. బా. బా. భగీరథ కాదు. కొంచెం కొంచెం 4 అక్షరాలు బాతో స్టార్ట్ అవుతుంది. వచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అడగండి. హిమాలయ నదులలో అతి పొడవైన నది ఏది? హిమాలయ నదుల్లో అతి పొడవైన నది ఒక దేవుడి పేరు కలిసి వస్తుంది. భగీరథుడే. కాదు, ఇంకొకటి. భారత. కాదు. నెక్స్ట్ చెప్పాలి. బా మీద వచ్చేయండి, చెప్పేయండి. బా అంటే బా ఒకటే కాదు, దానికి ఒత్తులు, కొమ్ములు అట్లాంటివి కొన్ని ఉంటాయి. భగీరథుడే అనుకుంటున్నా. కాదు, రాంగ్ ఆన్సర్. భగీరథ అయితే ఫస్టే కరెక్ట్ అనేదాన్ని. సో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. ఆ ఆన్సర్ అయితే కరెక్ట్ కాదు. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఈ ఆన్సర్ తెలుసుకుని మరీ చెప్పండి నాకు. మన నెక్స్ట్ కాల్ వచ్చేసేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? సౌజన్య అండి. సౌజన్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి. రాజమండ్రి నుంచి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. గతంలో కాల్ చేస్తారా? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఏం చేస్తూ ఉంటారు సౌజన్య గారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఓకే, ఏంటి స్పెషల్స్ అయిన వంటలు అట్లా చేస్తారా? ఇంకేమన్నా స్పెషాలిటీ ఉందా? నార్మల్ గా వాచింగ్ మూవీస్ ఇవన్నీ చూస్తూ ఉంటామండి, ప్రోగ్రామ్స్ అవి చూస్తూ ఉంటాం. అలాగే మీ ప్రోగ్రామ్ కూడా చూస్తాం, బాగా చేస్తారు. హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి మీకు కూడా అడ్వాన్స్ గా. అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. ఏంటి మీరు చేసుకున్నారా వరలక్ష్మి వ్రతం? మొన్న లాస్ట్ వీక్ అయిపోయిందండి. ఓకే, కొంతమంది ఎవరికైనా పెండింగ్ ఉంటే రేపు చేసుకుంటారు. అందుకే లాస్ట్ వీక్ మీకు చెప్పే అవకాశం లేదు కదా, అందుకోసం ఇప్పుడు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే రేపు రాఖీ పండుగ కదా, మరి ఉన్నారా బ్రదర్స్ అండ్? ఉన్నారండి. వెళ్తారా, వాళ్ళే వస్తారా రాఖీ కట్టించుకోవడానికి? ప్రెసెంట్ మా మదర్ ఇంట్లోనే ఉన్నాను. ఓకే, తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. ఏంటి గిఫ్ట్ రెడీ చేయమని చెప్పారా? ఏం చెప్పలేదండి, వాళ్ళ ఇష్టం. చెప్పాలి కొంచెం పెద్దగా గిఫ్ట్. ఎప్పుడో పెళ్ళి అయిపోయింది కదా అని అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటున్నావు కదా అంటారు మళ్ళీ మనల్ని. అయినా సరే గిఫ్ట్ వాళ్ళే ఇవ్వాలి, మనం అడిగి తీసుకునేది గిఫ్ట్ ఎలా అవుతుంది? అవును, కొంచెం అక్క కాబట్టి తమ్ముడు కాబట్టి కొంచెం పెద్ద గిఫ్ట్ పెద్దదాని కదా అని చెప్పాలి, హింట్ ఇవ్వాలి మనమే. అవునవును, అడగాలి.
హింట్ ఇవ్వాలి. ఉమ్. అరే చూసి గిఫ్ట్ ఇస్తే రేపు నీ పెళ్ళికి కూడా నేను అంత రేంజ్లో ఇవ్వాలి మరి అని. అవునవును, మీరు చెప్పేది కరెక్టే. బ్రదర్ కాబట్టి అడగచ్చు. అవును, అడగచ్చు, తప్పేం లేదు. ఉమ్. ఇప్పుడు ఏంటి పాట పాడుతున్నారా? టిప్ చెప్పనా? చెప్పండి. రైనీ సీజన్ కాబట్టి జనరల్ గా కోల్డ్ కాఫ్ అది తరచుగా వస్తూ ఉంటాయి కదా ఎవరికైనా. మ్మ్. సో ఏంటంటే హాట్ వాటర్ లో కొంచెం నెయ్యి వేసుకొని మనం లైట్ గా కొంచెం నెయ్యి వేసుకొని తాగితే కాఫ్ అయినా కోల్డ్ అయినా ఉన్నా కూడా కొంచెం తగ్గుద్ది అనమాట. ఓకే, హాట్ వాటర్లో నెయ్యి వేసుకుని తాగగలమంటారా? తాగగలమా? తాగలం, మనకు అంత భయంకరంగా అయితే ఉండదు. పర్వాలేదు. పర్వాలేదు. ఓకే, ట్రై చేయొచ్చు. ఇది కొత్త టిప్ మన కోసం. హాట్ వాటర్లో కొంచెం నెయ్యి వేసుకుని ట్రై చేయండి, ఎలా ఉంటుందో. కోల్డ్ చేసిన వాళ్ళు అందరూ కాదు. సరే, మీకోసం కూడా నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. ఇమేజ్ ఇస్తారా? మీకు ఇమేజ్ కావాలా? ఓ సూపర్, అసలు ఇమేజే వస్తుంది, చూసి చెప్పండి. ఇమేజ్ ప్లీజ్. ఓకే, మీకోసం ఒక ఇమేజ్. మీకోసం ఒక ఇమేజ్. వాయిస్ మ్యూట్ చేయాలి, ఇమేజ్ చూడాలి. ఏంటి టక్ టక్ మన సౌండ్ వస్తుంది? టీవీ సౌండా? ఇప్పుడు వరకు డాబా పైన అన్నాను, ఇప్పుడు కిందకి వచ్చాను. కొద్ది క్లూ ఇస్తారా? 3 అక్షరాలు. గౌతమి గారు ఉంది. ఏమో చూడండి ఒకసారి, 1కి 2 సార్లు చెక్ చేసి మనం చెప్పాలి ఆన్సర్. హీరోయిన్ పేరు గుర్తు రావట్లేదు. ట్రై చేయండి, లేదంటే ఏదో ఒకటి ఆన్సర్ అనే చెప్పండి. హలో, మీనాక్షి అండి. ఒక ఆన్సర్, రెండిట్లో ఒకటి. మీనాక్షి ఆన్సర్ అయితే రాంగ్. యాక్చువల్గా రివీల్ చేద్దాం, చూడండి, రివీల్ చేయండి. ఇప్పుడు నన్ను తిట్టొద్దు, నేను చెప్పేంత టైం ఇవ్వకుండా మీనాక్షి గారి దగ్గరికి వెళ్ళిపోయారు మీరు. యాక్చువల్గా ఫస్ట్ ఆన్సర్ కరెక్టే, కానీ కొంచెం టైం ఉంది కదా అని ఆలోచించి లోపుగా రాంగ్ చెప్పేస్తారని అనుకోలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, ఏమనుకోవద్దు. మనం నెక్స్ట్ కాలర్కి వెళ్దాం. హలో. హలో అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది ప్రకాశం జిల్లా అండి. ప్రకాశం జిల్లా. ఏం చేస్తూ ఉంటారు? టీవీ సౌండ్ తగ్గించరా కొంచెం? తగ్గిస్తా అండి, తగ్గిస్తా. హలో అండి. ఏం తగ్గలేదు, పక్క నుంచి ఆ సౌండ్ వస్తానే ఉంది. సౌండ్ తగ్గిస్తానండి. సౌండ్ తగ్గించకపోతే నా సౌండ్ నాకే వినిపిస్తుంది. లేదు, తగ్గించానండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు ధనలక్ష్మి గారు? ఏం లేదండి, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటారు. భోజనం చేశారా? చేయలేదండి, ఇంకా అవ్వలేదు. ఎందుకని లేట్ అయింది? ఏం చేశారు? వంట ఏం చేశారు? నచ్చని కర్రీ చేశారా? లేదు, పప్పు అండి. పప్పు చేశారు, అందుకే తినట్లేదు మీరు కూడాను. పప్పు కాకుండా వేరే కర్రీ అయితే తినేసారా? అదేం లేదండి, తింటా. రోజు ఈ టైం అయ్యిందండి. అవును, లేట్ అవుతుందా? ఎందుకని అందరికి భోజనాలు పెట్టిన తర్వాత తినేసరికి టైం అవుతుందా? అవునండి. ఇంత లేట్ వరకు ఉండకండి, కొంచెం త్వరగానే తినేయండి. ఓకే, ఇప్పుడైనా టిప్ చెప్తారా, లేకపోతే ఏంటి పరిస్థితి? టిప్ అంటే గార్డెన్ లో మొక్కలు పెంచుకుంటాం కదా, వాటిలో కొంచెం మనం నైట్ అన్నం మిగిలిపోతే పడేస్తుంటాం. అవి పడేయకుండా మజ్జిగలో కలిపి చెట్లకు వేస్తే బాగా పూలు వస్తాయి. ఏంటి అన్నం? అన్నము పులిసిపోయిన మజ్జిగ, 2 రోజులు మజ్జిగ నిల్వ ఉంటాయి కదా. అవునవును, అది మంచి వాటికి మొక్కలకి వేయచ్చు. పూల మొక్కలకి అంటున్నారా? మల్లెపూలు, సన్నజాజులు వాటికి. ఓ సూపర్ టిప్ ఇది. చూడండి, ఎవరైనా అన్నం మిగిలిపోయింది పడేయడం మనకి బాధ అనిపిస్తుంది. ఇంకా కొంచెం చెట్ల కన్నా వేస్తే పూలు వస్తాయి కదా. ఓ చెట్లకి వేస్తే మంచి పౌష్టికాహారం. చెట్లు కూడా రైస్ తింటున్నాయి చూడండి, వేస్ట్ చేయకుండా. పెరుగన్నం తింటున్నాయి, పులిసిపోయిన అంటే పెరుగు కూడా మిగిలిపోతూ ఉంటుంది కదా, ఒకసారి పుల్లగా ఉంటుంది. అవును, ఒక్కోసారి పుల్లగా అవుతుంది. అవును, అది చూసారు, పెరుగన్నం తింటాయంటే చెట్లు. చూడండి, ట్రై చేయండి, మంచి పువ్వులు పోస్తాయి అంట. నేను ఈ రోజు విన్నా, నిజంగా నాకు తెలీదు. ఓకే, మంచి టిప్ చెప్పారు. మీకోసం కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా నేను. అడగండి. క్వశ్చన్ వచ్చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాష్ట్ర పక్షి ఏది? ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాష్ట్ర పక్షి ఏది ఆంధ్రప్రదేశ్కి?
క్లూ ఏమన్నా ఇస్తారా? పావురం. ఏ పక్షి? పక్షి పావురం. ఇంకా ఇంకా ఆంధ్రప్రదేశ్ పక్షి. ఆ, పావురం కాదా? చిలుక. ఏ చిలుక? చిలక మామూలు ప్యారెట్ అండి. ఓకే, నెక్స్ట్ కాదా? చెప్పండి, ఇంకేం టైం ఉంది, టైం వరకు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు నాకు. ఆ, పిచ్చుక. ఈ మూడిట్లో ఒక ఆన్సర్ కరెక్ట్ చెప్పండి. చిలుక. చిలుక రామచిలుక. రామచిలుక. ఫిక్సా? మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అనుకుంటారా? మూడిట్లో ఒకటి కరెక్ట్ అంటే రామచిలుక చెప్తారు మీరు వచ్చి, ఇంకా 2 చిలుకలు ఉన్నాయి. మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్. కంగ్రాచులేషన్స్. రెడీకి మన నెక్స్ట్ కాల్ వచ్చేసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అపర్ణ, అపర్ణ గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నల్లగొండ. నల్లగొండ. ఏం చేస్తూ ఉంటారు అపర్ణ గారు? అపర్ణ గారు, మీ కాల్ కట్ అయిందా లేకపోతే వాయిస్ వినిపించట్లేదా? హలో హలో అపర్ణ గారు, మీ కాల్ కట్ అయినట్టుంది. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి, దేవిక గారు మాట్లాడుతున్నానండి. దేవిక గారు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? రాజమండ్రి నుంచి చేశానండి. రాజమండ్రి నుంచి చేస్తారు. ఏం చేస్తూ ఉంటారు దేవిక గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఏంటి స్పెషల్స్ ఏంటి? ఈరోజు భోజనం చేశారా? చేశాను, భోజనం చేశాను. ఏం చేశారు? వంట ఏం చేశారు? నేనా ఇవాళ మీకు పప్పు పాలకూర వండి గుత్తి వంకాయ ఫ్రై చేశాను. ఓబ్బో, స్పెషల్. మామూలుగా చేయలేదు. 2-3 వంటలు చేస్తూ ఉంటారా డైలీ? డైలీ చేస్తానండి. ఓకే, రాజమండ్రి కాబట్టి బాగా షాపింగ్ అట్లా బయటికి తిరుగుతారా? హలో. హలో. హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? కొంచెం స్లోగా వినపడుతుంది. అవునా? వినపడుతుంది. ఓకే, కాదు బయట తిరుగుతూ ఉంటారా షాపింగ్ అలా? రాజమండ్రి కదా. షాపింగ్ కి వెళ్తుంటా అండి ఎక్కువగానే. ఎక్కువగానే వెళ్తారు. ఈ మధ్యలో వెళ్ళొచ్చారా వరలక్ష్మి వ్రతం పేరు చెప్పి? వరలక్ష్మి వ్రతం మొన్న లాస్ట్ చేసామండి. అదే ఆ పేరు చెప్పి వెళ్ళొచ్చేసారా షాపింగ్ మొత్తం? షాపింగ్ అని చేసి ఇంకా వరలక్ష్మి వ్రతానికి 5 రకాల వంటలు చేశాను. ఓ సూపర్. ఓకే, ఇప్పుడు ఏం టిప్ చెప్తారా? హలో, ఏంటండి? టిప్ చెప్తారా? అర్థం అవట్లా, ఒకసారి చెప్పండి. పాట పాడతారా? టిప్ చెప్తారా? సామెత చెప్తారా? షాపింగ్ లో అన్ని చేసి. సరే, నా వాయిస్ టిప్ అంటే చాలా టిప్లు వచ్చు కానీ బియ్యం పురుగు పట్టకంట వేపాకు వేస్తే పురుగు పట్టదండి. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగితే మీకు అర్థమవుతుందా? అడిగితే చెప్పండి. సరే, క్వశ్చన్ అయితే అడుగుతున్నా. క్వశ్చన్ అడుగుతున్నా వినండి. మినీ ఇండియా అని పిలువబడే రాష్ట్రం ఏది? న్యూ ఇండియా ఏంటండి? మినీ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఏ రాష్ట్రం? ఏ రాష్ట్రం, ఎన్ని రాష్ట్రాలు కాదు, ఆ రాష్ట్రం పేరు. న్యూ ఇండియా అండి, ఒకసారి క్లూ ఎవరా? 5 అక్షరాలు. 5 అక్షరాల? సరే, అది చెప్పండి. చెప్పాలి. 5 అక్షరాలంటే కొంచెం టైం అయిపోయింది. ఇవ్వండి మేడం. మాతో స్టార్ట్ అవుతుంది. ఆ రాష్ట్రం పేరేంటి? ఇంకా మాతో స్టార్ట్ అవుతుందా? మహారాష్ట్ర. 4 అక్షరాలే అది. నో, రాంగ్ ఆన్సర్. మీరు ట్రై చేస్తున్నారు. మాతో ఉన్న రాష్ట్రాల పేర్లు మన ఇండియాలో చాలా ఉన్నాయి, చెప్తారనుకున్నాను కానీ వర్కౌట్ కాలేదు. కానీ టైం కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్ విన్నర్ ఎవరో అనౌన్స్ చేసేద్దాం.
ఈరోజు ముగ్గురు విన్నర్స్ సెమీఫైనల్కి వచ్చారు. ఇప్పుడు ఫైనల్గా వస్తారు ఒకరు, ముగ్గురులో ఒకరు. ఎవరిది వస్తుందో తెలియదు. ఒక పేరు వచ్చింది. ఓహో, ధనలక్ష్మి గారు ప్రకాశం జిల్లా నుంచి. కంగ్రాచులేషన్స్ అండి. ధనలక్ష్మి గారు మరొకసారి కంగ్రాచులేషన్స్. ఇంకా చాలా మంది కాలర్స్ పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు. మనకి టైం అయిపోయింది. విన్నర్స్ మాత్రమే, వాళ్ళకి ఫైనల్ విన్నర్ కూడా డిసైడ్ అయిపోయింది. ఇన్ కేసు ఎవరికైనా శారీస్ రాకపోతే ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది. మీకోసమే కొంచెం లేట్ అవుతుంది అంతే, ఏం కాదు. రైట్, చూసారు కదండి. ఇది నాటి బీఆర్కే న్యూస్ సమర్పించి పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో పుట్టిలే స్పాన్సర్ బై చంద్రాభిత షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. బాయ్.